ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, యూట్యూబర్స్ ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కరు కూడా కంటెంట్, వాళ్ళకి తోచిన కంటెంట్ ఏదో ఒకటి పెట్టుకుంటూ పోతున్నారు. కొంతమందిని చూస్తే విపరీతమైన వ్యూస్ కనిపిస్తాయి. నిజం చెప్తున్నాను, అందులో కంటెంటే ఉండదండి, వాళ్ళ పర్సనల్ విషయాలు. కొంతమంది చాలా మంచి మంచి కంటెంట్, మనమని కాదు, మంచి ఇన్ఫర్మేటివ్గా కంటెంట్ ఉంటుంది, కానీ అక్కడ వ్యూసే కనిపించవు. నాకు అనిపిస్తుంది, అసలు పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఏది చూస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది రమ్మగారు. మీకు అనిపించిందా? ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంచి కంటెంట్, అంటే ఉపయోగపడేది, మంచి అంటే మనకి మంచి అని కాదు, అది వినటం వల్ల ఎంతో కొంత ఒక ఉపయోగం ఉండేలాంటిది చేసినప్పుడు దానికి వ్యూసే కనిపించవు. ఏదో పిచ్చాపాటి చేసినవన్నీ కూడా బాగా చూస్తూ ఉంటారు జనం. వాళ్ళ నాడిని పట్టుకోలేకపోతున్నామా అనిపిస్తుంది నాకైతే. జనానికి ఇన్ఫర్మేషన్, సమాచారం ఉపయోగపడేదానికంటే కాలక్షేపం ఎక్కువ కావాలి జయ. టైం ఎక్కువైపోయింది జనాల దగ్గర అనిపిస్తోంది నాకు. మళ్ళీ ఎవరికి వాళ్ళు ఉరుకులు పరుగులే ఉన్నాము, అయినా కూడా టైం ఎక్కువ ఉందంటారా? టైం ఎక్కువ ఉంది. నువ్వు చూడు, ఇది ఒకళ్ళని కామెంట్ చేయటం, ఒకళ్ళని అంటం కాదు, అసలు జనరల్గా ఎవరివో ఇళ్ళు వాకిళ్ళు, ఎవరివో పూజలు, ఎవరివో బట్టలు, ఎవరివో నగలు, ఎవరిదో మేకప్, ఎవరో ఎక్కడికో ఏదో వెళ్ళి ఏదో. వాళ్ళది కాదు, మళ్ళీ వాళ్ళు ఎవరిదో ఏదో ఎవరింటికో వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వీళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, అది చూసాం, ఇది చూసాం, మా సంగతులు, మా విషయాలు, మా ఇంటికి వచ్చిన చుట్టాలు, ఇవి కూడా. మా కుక్క అసలు ఇంకా కుక్కల్ని కావలిచ్చుకుని ముద్దు పెట్టుకుని కుక్క పైకి కిందకి ఎగిరి దానికి అన్నం పెట్టే వీడియోలు అయితే వేల కొద్దీ ఉంటాయి. చూస్తూనే ఉన్నారు. పని లేదంటే మరి అదే కదా జయ. నేను చెప్తాను ఒక జోకు. ఈ తిరుపతి అక్కడికి ఇక్కడికి ఎక్కడికైనా వెళ్తామా, ప్రతి వాళ్ళు షాపుల్లో వాళ్ళు కూడా, అంటే షాప్ కీపర్లు వాళ్ళు కూడా నన్ను గుర్తుపడితే మా వారంటే ఇదంతా పని పాట మానేశారా ఏమిటి వీళ్ళంతా, పనులు ఎప్పుడు చేసుకుంటున్నారు, ప్రతివాడు నేను గుర్తుపడతాడంటారు. పని మానేసి యూట్యూబ్లో చూస్తున్నారు వీళ్ళంతా. నేను చెప్పేది కాలక్షేపం వ్యవహారం అంటే కనీసం ఏదో నేను నన్ను చూడక్కర్లా, వింటే చాలు. నేను చేసే ఇప్పుడు నా 90% వీడియోలు వినేవే కదా జయ. అవును, వంట చేస్తాం ఒకటి, వంట కూడా వింటే సరిపోతుంది. అవును, వంట కూడా వింటే సరిపోతుంది. నేనేం చూపించట్లా, నేను చూపించేవి బట్టలు కాదు, నగలు కాదు, వస్తువులు కాదు, మా ఇల్లు వాకిలి కాదు, నేను చూసొచ్చిన ప్రదేశాలు ఏం చూపించట్లా, అన్నీ నేను నోటితోటే చెప్తున్నా. అవును. ఇప్పుడు నన్ను చూసినందుకే మా ఆయన తిడితే ఇల్లు వాకిళ్ళు చూపించే వాళ్ళని ఏమనాలి? అలాగే అంటారు జనాలంతా, పని పాట మానేశారు. ఆయన చాలా ఇరిటేటింగ్గా ఉంటారు. వీళ్ళంతా ఏం పని చేసుకోరా, ఎప్పుడు చూస్తారు, టైం ఎక్కువైపోయిందని. అది ఇప్పుడు నేను జోక్గా చెప్తున్నాను, ఇలా ఇలా అన్నారు నన్ను, ఇట్లు నన్ను అనమాట. వీళ్ళు పని మానేసి నేను చూస్తున్నారు అని. ఇక ఇప్పుడు వీళ్ళందరూ చూపించేవి అందరూ చూస్తారు. మీకు టైం లేకపోయినా సరే, కాలక్షేపం అంటే జయ ఇది వరకు ఎవరైనా నలుగురితోటి మాట్లాడడము అవి చేసేవాళ్ళని జయ. అస్సలు ఇప్పుడు కాలక్షేపాలు ఏమి లేవు, ఎంతసేపు ఏదో ఒకటి చూస్తూ ఉండటమే. ఇందులో చూడు, మనకు ఉపయోగపడే విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్, వందల వేల విషయాలు డాక్టర్లు చెప్పేవి, మామూలు నాబోటి అమ్మలక్కలు పెద్దక్కయ్యలు చెప్పేవి. ఈ డాక్టర్లు అంటే మళ్ళీ ఇంగ్లీష్ డాక్టర్లు, ఆయుర్వేదం డాక్టర్లు, నేచురోపతి డాక్టర్లు, ఇంతమంది కావాలి మనకు సమాచారం. ఇక్కడి నుంచి అందం, దానికి వెళ్ళలేవు అసలు. బ్యూటీషియన్లు వీళ్ళు కాకుండా నాబోటి అమ్మలక్కలు చెప్పేవి, ప్రతి వాళ్ళు ఏదో ఒక కంటెంట్ చేసి పెడతారు. పైగా ప్రధానమైంది జయ, మనం ఇక్కడ అసలు కామెంట్ చేయకూడని విషయం ఏంటంటే, ఈ ప్రయత్నం వల్ల ఒకటి డబ్బు వస్తుంది, రెండోది పేరు వస్తుంది. అవునా కాదా? ఖచ్చితంగా. మరి ఈ వీడియోలు చేస్తుంటే డబ్బు వస్తుంది, జనం చూడడం బట్టే కదా ఇవి డబ్బు వచ్చేది. పైగా ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు నన్ను ఎవరైనా గుర్తుపట్టినా, నేను ఎవరితోటి ఫోటోలు వాళ్ళు అడిగితే ఫోటో ఇస్తా. నేను ఉత్సాహంగా ఇప్పుడు కనపడిన సబ్స్క్రైబర్లతోటి కూడా నేను వీడియోలు చేయలేను కదా, కానీ మిగిలిన జనరల్ యూట్యూబర్లు చేసుకుంటారు, వాళ్ళకి అదో కంటెంట్, అది వాళ్ళదే కాబట్టి మనం సుమన్ టీవీలో ఒక పార్ట్ అంతే కదా. నేను గెస్ట్ని కదా, నేను యూట్యూబర్ని గాను, నేను గెస్ట్ని. ఇక్కడ నా పని నేను చేసి వెళ్తా, నేను కథలు చెప్పడం వరకే నా పని. ఇది నేను ప్రమోట్ చేసే వ్యవహారాలు అవన్నీ నావి కాదు, అదంతా సుమన్ టీవీ పడుతుంది. జనం నన్ను చూస్తారు, కానీ నేను ఇక్కడ జస్ట్ గెస్ట్నే కదా. వీళ్ళకి కంటెంట్లు వేరే ఉంటాయి. ఇప్పుడు ప్రజలకి ఏం కావాలంటే వాళ్ళతోటి ఫోటో, అసలు ప్రతి వాళ్ళు నా పేరు కూడా తెలియజేయ, కానీ వాళ్ళు నన్ను గుర్తుపడతారు.
నేనేం చెప్తాను, అవుతూనే చెప్తాను, నా పేరు చెప్పండి అప్పుడు తీసుకోండి ఫోటో. ఏమంటే మీ పేరేంటో మర్చిపోయాను, మీరంటే భలే ఇష్టం అండి నాకు అంటారు నన్ను. నేను అలాంటి వాళ్ళు 25-30 మందిని చూస్తుంటా జయ. చాలా ఆలోచిస్తారు. పేరు నా మర్చిపోతారు. పేరు మీ పేరు మర్చిపోయానండి, మీరంటే భలే ఇష్టం, మీరు ఆ విషయం చెప్పారు భలే నచ్చింది, అది భలే ఉపయోగపడిందండి మాకు అని కూడా చెప్తారు. కానీ నా పేరు గుర్తురాదు. గుర్తుండదు. నేనేమంటానంటే నాకు స్ట్రిక్ట్ రూల్ ఉంది, నా పేరు తెలిసిన వాళ్ళకే ఫోటో ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను. ఓకే. జనాలకి ఇది ఇలా వచ్చేసింది ఇప్పుడు. లేటెస్ట్ ట్రెండ్ జయ, ఇన్ఫర్మేషను, యూటిలిటీ, ఉపయోగపడ్డం, ఈ రెండు చాలా చిన్న విషయాలుగా ఉన్నాయి ఇప్పుడు. అవునండి. అసలు దీనివల్ల మనకేంటి, ఇది చేయటం వల్ల, ఇది చూడటం వల్ల మనకేమొస్తోంది? అది ఆలోచించరు జయ. పైగా ఏంటంటే వీళ్ళకి ఎవరిదైనా చూస్తూ ఉండటం అలవాటు అయ్యేసరికల్లా ప్రతి వాళ్ళని ప్రశ్నించటము అదొకటి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం కూడా అలా చేసేయాలనిపిస్తుంది. నువ్వు గమనించు, పూజలు అవి ఇటీవల కాలంలో పెరిగినాయా లేదా? మామూలుగా పెరగలేదు రమ్మగారు. ఎవ్రీ మంత్ గిరి ప్రదక్షిణ జీవితానికి ఒకటి కదా. మనకి ప్రవచనకర్తలు పెద్దవారంతా చెప్పి 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 ఎవ్రీ మంత్ చేస్తే మీకు వనగూడే ప్రయోజనం ఏమీ లేదు. పాపం అసలు చూడని వాడికి అవకాశమే ఉండదు. జనానికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. అన్నీ అంతే జయ. ఇప్పుడు తిరుమల ప్రయాణం ఎవ్రీ మంత్ వెళ్లే వాళ్ళు ఉన్నారు తెలుసా? నేను రీసెంట్ గా వచ్చిన విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రదక్షిణ చెప్తా ఉన్నాను. పూజలు కూడా రమ్మగారు రకరకాల ప్రతిమలు పెట్టేసి ఏదో ఆర్భాటంగా ఇంత చేసి అంత చేసి, అసలు మన ఇంట్లో మనకి అది లేదు, ఆ అలవాటు లేనప్పుడు. అంటే మరి యూట్యూబ్ లో ఇంతమంది చూపిస్తుంటే నేను చేశాను, విగ్రహాలు పెట్టుకోవడం, అలంకారం చేసుకోవటము, రకరకాల ప్రతిమలు. ఇప్పుడు శరీర అవయవాలన్నీ దొరికేస్తున్నాయి కదా, విగ్రహ క్లాత్ తో చేసినవి దొరుకుతాయి, అది పెట్టుకోవటము, ఇవన్నీ కూడా ఫాలో అయిపోతున్నాము ఆటోమేటిక్ గా. చూసి చూసి మనకి కూడా ఒక ఉత్సాహం వచ్చేసేట. అదే ఏమైనా ఇప్పుడు అందులో పోనీ నీ ఇంట్లోకి ఉపయోగపడేది, నీ శరీరానికి ఉపయోగపడేది, నీ ఆరోగ్యానికి ఉపయోగపడేది, పిల్లలని ఎడ్యుకేషన్కి ఏదైనా ఉపయోగపడేది, అలా ఉంటే సంతోషం. అవి తక్కువ ఉంటున్నాయి, అవి తక్కువ ఉంటాయి జయ. అవి కూడా ఉంటున్నాయి, జనం అవి చూస్తారు. అవును, అవి కూడా చూస్తారు, చూడకుండా ఉండటం లేదు. కాకపోతే ఈ కాలక్షేపం బఠానీలు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు పలానా షాపింగ్కి వెళ్ళాం, ఇక్కడ ఇది దొరుకుతుంది, ఇది రీజనబుల్ గా ఉంది, ఇక్కడ ఇది వెరైటీస్ ఉన్నాయి, అంతవరకు యాక్సెప్టబుల్. అలా ఏం చెప్తారు, నేను షాపింగ్కి వెళ్ళాను, అవి కొనుక్కున్నాను, ఇవి కొనుక్కున్నాను అని చూపిస్తారు. కొంతమంది ఇది చాలా అద్భుతంగా ఉంది, దానికి ఇది మన వంటింట్లో వస్తువులు మీరు కూడా ఎక్కడ కొన్నారు అలాంటివి అడుగుతూ ఉంటారు. మన కిచెన్వి ఓకే, వంటింట్లో వస్తువుల గురించి అడుగుతారు. కొంతమంది అడుగుతారు అవి ఎక్కడ కొన్నారు, చాలా బాగుంది, దాని ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ లో ఇవ్వండి, బాక్స్ లో ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. అంత శ్రద్ధ ఏది మనకి. ఇప్పుడు యూట్యూబర్లు అనుకో, వాళ్ళ మీదే ఉంటారు, నేను ఎక్కడ చేయను అవన్నీ, అది నా వల్ల కాదు కదా. ప్రధానమైనది ఏంటంటే జనం ఎవరైనా సరే దేనికైనా ఒక లిమిట్ పెట్టుకోవాలి. మీరు అన్నట్లుగా ప్రశ్నించే తత్వం అలవాటు పడిపోతుంది కదా రమ్మగారు. అది వచ్చేసి అయితే బాగా అడుగుతారు, మీ వంటలు చూపించండి, మీ ఇల్లు చూపించండి, మీ పూజ చూపించండి, పూజ చేసి చూపించండి. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా జయ, మా పూజ మాది కదా, నా పూజ మీరెందుకు చేయాలి? ఎవరి పూజ మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకోవచ్చు కదా. అబ్బాయి మాకేం పద్ధతులు లేవండి చూపించండి అడుగుతున్నారు. అంటే కొన్ని పూజా విధానాల వీడియోలు కూడా కనపడుతున్నాయట ఇప్పుడు. నేనైతే చూడలేదు జయ, అట్లా నేను చూడలేదు రమ్మగారు. పూజ చేసి చూపించటం అనేది నేను చూడలేను, నాకు ఆ శ్రద్ధ లేదు. మామూలుగా యూట్యూబర్స్ చేసుకోవటం చూసాను, అది కాదు పూజ వరుసగా ఎట్లా చేసుకోవాలో అంతంగా చూపించండి అని కూడా మొన్న ఒకరు అడిగారు. అడిగితే నేను చెప్పా, మా ఇంట్లో నేను కెమెరాలు పెట్టుకుని చేయలేను, ఒకటి స్టూడియోలో అలాంటివి సాగవు, రెండోది. మూడోది ఏంటంటే అమ్మ మీ విధానం ప్రకారం మీరు చేసుకోండి అమ్మా, మా విధానాలు వేరుగా ఉంటాయి, అలాగనే చేయాలి. నేను కాదండి, కొంచెం బ్రీఫ్గా అయినా మీరు తెలియజేస్తే మేము నేర్చుకుంటాం. ఈసారి మా ఇంట్లో చేసినప్పుడు మీకే ప్రత్యేక వీడియో పెడతానమ్మా అని చెప్పి. అందరికీ కాకుండా నాకు పెద్ద ఆసక్తి లేదు మా ఇంట్లో చేసి చూపించాలి, అదేలేండి, అలా లేదు మరి నాకు. సరే ఏదో పాపం వాళ్ళు అడిగారు కదా, మేము ఒక 10 ఫ్యామిలీస్ మేమందరం నేర్చుకుంటామండి. సరేనమ్మా ఈసారి చేస్తాలేండి, మీ వరకు చేసిస్తాను. నాకు ముందు అప్పుడు కెమెరా పుచ్చుకోవడానికి ఒకటి కావాలి, చూస్తాలేండి. నా పూజా టైంలో మా ఇంట్లో ఎవరు ఉండరు, నేనే ఉంటుంటాను, చూస్తానులేండి. ప్రధానమైంది ప్రజలకి ఆ రకమైన ధోరణి ఇప్పుడు పోయింది. అందుకని యూట్యూబర్లు లక్షాధికారులుగా కోటీశ్వరులుగా ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు అందులో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఆ తర్వాత ఏమంటారు సైంటిఫిక్గా ఉన్న వ్యవహారాలు, ట్రావెల్ వ్లాగ్స్, ప్రయాణం, మేము పులిహార తిన్నాం, దద్దోజనం తిన్నాం, మేము అక్కడ నుంచున్నాం కూర్చున్నాం కాకుండా అసలు ఎట్లా ట్రావెల్ చేయాలి, ఎలా చూడాలి,
అవి చాలా అద్భుతంగా చేస్తున్న వ్లాగ్స్ కూడా. నాకు ఉన్నాయి. ట్రావెల్ వ్లాగ్స్ ఇష్టం చేయ. అవును, నాకు కూడా రమ్మగారు చూస్తూనే ఉంటుంది ఏ పని. అదే ఇష్టంగా ఉంటుంది. అదే పనిగా చూడలేకపోయినా అవకాశం ఉన్నప్పుడు నేను చూస్తాను. నాకు ప్రధానంగా ఆ ట్రావెల్ వ్లాగ్ చూడటం కంటే కూడా పిఎస్ఎం లక్ష్మి గారు రాసిన యాత్రా దర్శన పుస్తకాలు మహా ఇష్టం నాకు. మీరు పుస్తకాల పురుగు కదా రమ్మగారు, మీకు అదే ఇష్టం. బాగా రాస్తారు. మీ తర్వాత జనరేషన్ కాబట్టి నాకు చూడటం మీరు ఇష్టం. చూడడం ఇష్టం. చూస్తాను నేను, అవి కూడా చూస్తా. పుస్తకం చాలా పుస్తకం బాగా యూజ్ అయింది అనిపిస్తుంది నాకు. అవునవును. లక్ష్మి గారి పుస్తకం చాలా బాగా యూజ్ అయింది. సరే, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నారు కాబట్టి జనం ఇవి చూస్తారు. జయ మంచి విషయం చెప్పింది, ఉపయోగపడే విషయం చెప్పింది, పెద్దగా చూడటం లేదు. అవును రమ్మగారు, అవసరమైనప్పుడు ఎప్పుడో దానికోసం కూడా వెతుకుతారు, సర్చ్ చేస్తారేమో బహుశా. చేస్తారు. ఇంతే. దీంట్లో మనం సంపాదించటము, మనం రెగ్యులర్గా ఒకటి ఇంకా వేరే పని కూడా చేయకుండా ఈ పనే ఉద్యోగంలాగా, ఇదే సద్యోగంలాగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి ప్రొఫెషనల్స్ గా మారిపోతున్నారు. జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాన్నే పనిగా పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు రోజు కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది జయ? అవును, నేను నెలకు 45-50 కథలు చెప్తా. ఓ 50 వీడియోలు చేస్తాం అనుకో, 60 వీడియోలు చేస్తాం. అందులో కనీసం 40 కథలు అంటే నేను కథలే చదువుకుంటూ ఉండాలి. నా పని అదే కదా. ఇప్పుడు వీళ్ళు కంటెంట్ ఇవ్వాలి, ప్రతి నెలకు 30-20 ఇవ్వాలని పెట్టుకున్నారు. రోజు రోజు ఏం కంటెంట్ వస్తుంది? అదే కదా. తులసి మొక్క పెట్టాం, అది పెట్టాం, ఇది చేసాం, అక్కడికి వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, పేరెంటానికి వెళ్ళాం, మా ఇంటికి వీళ్ళు వచ్చారు, అదే చూపిస్తారు. జనం చూస్తున్నారు కాబట్టి కదమ్మా, లేకపోతే ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఎవరు చూడలేదనుకో, మీ సంగతులన్నీ మాకెందుకు అని అంటే మానేస్తారు. కానీ అలా అంటలేదు. మనం వాళ్ళని చూడడానికి, ఇప్పుడు నన్ను చూడడానికి అలవాటు పడ్డట్టుగానే అందరినీ చూడడానికి అలవాటు పడతారు, చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన సంగతి తీసుకుందాం సంభ్రమ గారు, మన ఇద్దరమే కనిపిస్తాం స్క్రీన్. మన వెనకాల మనం ఈ కంటెంట్ ఇవ్వడానికి ఎంతమంది పనిచేస్తున్నారు? స్టోరీల వరకు పక్కన పెడదాం, మహా అంటే ఒక 25-30 స్టోరీలు అనుకోండి. మిగతా టాపిక్స్ అన్ని కూడా సర్చ్ చేయడానికి మనకి ఎంత టీం వర్క్ చేస్తుంది కదా. అవును, అదంతా చూపించాం కదా. అదంతా తెలియదు కాబట్టి మనమే మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు చూసేవాళ్ళు. మన ఎస్సీఓస్ దగ్గర నుంచి, ఎడిటర్స్ దగ్గర నుంచి, కెమెరామెన్స్ దగ్గర నుంచి ఎవరి పని వాడు చేయాలి. పని చేస్తే ఇది అవుట్పుట్ బయటకి వస్తుంది. మీరు అన్నట్టుగా వాళ్ళకి అట్లా ఏం లేదు. అంటే ఒక స్పెసిఫిక్ గా ఇది పెట్టుకోవట్లేదు కదా. దానివల్ల రోజువారీ కార్యక్రమాలను కూడా ఒక వీడియో కింద చూపించేసుకోవాల్సిన పరిస్థితి. చూపిస్తారు, చూస్తున్నారు, ప్రధానంగా చూస్తున్నారు. ఇది ఏదో మనం వ్యతిరేకంగా వాళ్ళు ఇలా చేస్తున్నారు అని అనుకోవటం కాదు. ప్రజలు ఇలా ఉన్నారు అని అనుకోవటమే. అంతే. ఓకే రమ్మ గారు, నమస్తే. నమస్తే.